హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు మన పేరు పైన ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒకవేళ ఆ సిమ్ కార్డ్స్ మీ పేరు పైన లేకపోతే వాటిని ఎలా డిస్కంటిన్యూ చేయాలో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సింపుల్గా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ఏంటంటే tafcop.digitelecom.gov.in అనే వెబ్సైట్. ఇది మీరు డిస్క్రిప్షన్ ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా వస్తుంది. TAFCOP అని సెర్చ్ చేసినా మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది గూగుల్ క్రోమ్లో. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇది గవర్నమెంట్ యొక్క వెబ్సైట్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వెబ్సైట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీరు ప్రస్తుతం ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ని అయితే మీరు ఇక్కడ క్లియర్గా ఎంట్రీ చేసుకోండి. ఇక్కడ నా మొబైల్ నెంబర్ని అయితే నేను ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసుకున్న తర్వాత మీకు కిందికి వచ్చిన తర్వాత మీకు క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఈ క్యాప్చా కోడ్ని కూడా మీరు ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాప్చాను మీరు క్లియర్గా ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ క్యాప్చా అని ఉంది కదా, ఈ వ్యాలిడేట్ క్యాప్చా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ సెండ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. 55 సెకండ్స్లో మీరు అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఓటీపీని అయితే క్లియర్గా ఎంట్రీ చేసుకోండి, ఎలాంటి తప్పులు లేకుండా. ఓటీపీని ఎంట్రీ చేసిన తర్వాత మీకు కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లాగిన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగానైతే లాగిన్ అయిపోతారు. ఇక్కడ మీరు ప్రస్తుతం యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ మొబైల్ నెంబర్స్ అయితే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ప్రస్తుతం నా పేరు పైన ఈ మొబైల్ నెంబర్సే ఉన్నాయి, నేను వాడే మొబైల్ నెంబర్స్ ఇవే. ఒకవేళ మీ పేరు పైన ఈ మొబైల్ నెంబర్స్ లేకపోతే ఇక్కడ నాట్ మై నెంబర్ అని చూసారు కదా ఆప్షన్, అన్ని ఆప్షన్ చూస్ చేసుకోండి. నెంబర్ పక్కన రైట్ టిక్ ఇచ్చేసి రిపోర్ట్ క్లిక్ చేస్తే ఒకవేళ మీరు పేరు పైన ఆ మొబైల్ నెంబర్ లేకపోతే మీకు ఆ మొబైల్ నెంబర్ అయితే డిస్కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు అందులో చూపిస్తుంది, కాకపోతే ఆ నెంబర్ మనం యూజ్ చేయము. కాబట్టి ఈ విధంగానైతే మీరు డిస్కనెక్ట్ చేయొచ్చు. ఒకవేళ అందులో చూపించే మొబైల్ నెంబర్స్ మీ పేరు పైన లేకపోతే డిస్కంటిన్యూ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉంటాయి. మన పేరు పై నుండి వేరే వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి సింపుల్గా ఈ విధంగానైతే మీరు డిస్కనెక్ట్ చేయొచ్చు. సో ఇది మొత్తానికి వీడియోనైతే. మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి.